కోటం ప్రభుత్వం ఎంపీ మిథున్ రెడ్డిని దోషిగా ప్రచారం చేస్తోందని, ప్రభుత్వం కేసులు పెట్టినంత మాత్రాన ఎంపీ మిథున్ రెడ్డి దోషి ఎలా అవుతారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డితో వైసీపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, ప్రభుత్వం మిథున్ రెడ్డిని దోషి అన్న విధంగా ప్రచారం చేస్తోందని, కేవలం కొన్ని ఆరోపణలు మాత్రమే వచ్చాయని అన్నారు. న్యాయ వ్యవస్థ దోషి అని నిర్ధారించలేదని, ప్రభుత్వం కేసులు పెట్టిన వారంతా దోషులు కాదని మండిపడ్డారు. ఆయన కేవలం రాష్ట్రంలో నిందితులు అనేటట్టుగా దోషులు అనేటట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కొన్ని ఆరోపణలు చేయబడ్డాయి. ఆరోపణలు చేసినటువంటి వారందరూ కూడా దోషులని చెప్పడానికి లేదు. దోషులని నిర్ధారించడం ప్రభుత్వాలు, పోలీసుల పని కాదు. జ్యుడిషియరీ సిస్టంలో దోషులుగా వారు నిర్ధారించబడితేనే దోషులు అవుతారు. దయచేసి ప్రభుత్వం కేసులు పెట్టినటువంటి వాళ్ళందరూ దోషులే అనేటువంటి భావన సమాజంలో ఉండాలని ప్రత్యర్థులు కోరుకుంటారు. కానీ నేను సమాజానికి కోరేది ఏంటంటే, రాజకీయాల్లో నేడు ప్రత్యర్థుల్ని దోషులుగా చూపించడానికి అధికారాన్ని అంతటినీ ఉపయోగించేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దోషులని ఎవరినైనా మనం అనాలంటే కోర్టు నిర్ధారించినంత వరకు దోషులుగా మనం చెప్పలేము. ఆరోపణలు చేయబడ్డ వ్యక్తులుగానే వీరిని చూడాలి. వారితో కలిసాం. ఆయన ధైర్యంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. కోర్టులో అతనికి బెయిల్ వస్తుందన్నటువంటి అభిప్రాయంతో ఉన్నాడు. వారందరికీ, ఒక కుటుంబానికి అందరికీ మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది. వారు రాజకీయాల్లో చాలా కాలం ఇంకా సమాజానికి సేవలు అందించాల్సినటువంటి వాడు. వారి కుటుంబానికి జిల్లాలోనూ రాష్ట్రంలోనూ చాలా మంచి పేరుంది. నేను చిత్తూరు జిల్లాలో చాలా కాలం ఇన్ఛార్జిగా కూడా పనిచేశాను. వారు అన్ని గ్రామాలతో ఆ కుటుంబానికి, రామచంద్రరెడ్డికి, కుటుంబానికి, ఈ మిథున్ రెడ్డికి సంబంధాలు కలిగి ఉన్నవాళ్ళు. సహజంగానే ప్రత్యర్థులకి వీరంటే ఒక రకమైనటువంటి కోపం ఉంటుంది. ఇవన్నీ రాజకీయాల్లో సహజమే, ఎదుర్కొంటాం. ప్రాబ్లం ఏంటి? నమస్కారం. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇంటూ ద డీటెయిల్స్. దోషికి నేరస్తులు చెప్పారు. ఆర్టికల్ 130 సవరణ చేసి 30 రోజులు దాటి ఏ రాజకీయ నాయకుడైనా